వర్ష పట్టుకోండి.
కూడా బొడ్రాయి అమ్మవారిని బయలుదేరింది. సో ఈ ఊరేగింపు అనేది పోచమ్మ దేవాలయం నుంచి రేణుకా ఎల్లమ్మ తల్లి జిరలగూడ ఉన్నటువంటి మరి ఏదైతే చెరువులో చెరువు కట్ట మీద ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి నుంచి మళ్ళీ తిరిగి బొడ్రాయి వరకు జిరలగూడలో ఉన్నటువంటి గ్రామ బొడ్రాయి వరకు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మరి అమ్మవారి ఊరేగింపు పోచమ్మ తల్లి దేవాలయం వరకు ఈరోజు అమావాస్య పండుగ కార్యక్రమం ఈరోజు రేపటి నుంచి మరి దాదాపు బతుకమ్మ సంబరాలు నవరాత్రి 10 రోజులు అందరం 22/9/2025 ఉదయం 9 గంటల కార్యక్రమాలు అందరం ఈ కార్యక్రమంలో
దుర్గాదేవి శరత్ నవరాత్రులు ప్రారంభోత్సవ అంకురార్పణ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దశమహాదేవతల అమ్మవార్ల యొక్క హోమానికి దశదేవత కల్పన అష్టాంగ ఉచ్ఛిండ చండాల భైరవ స్థాపన ప్రక్రియ ఇప్పుడు 8:25 ప్రారంభమవుతుంది. ఇప్పుడు దుర్గాదేవి మాత హోమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు దశమహాదేవతల అమ్మవార్ల యొక్క హోమం దగ్గర ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకు అమ్మవారు చెబితే వినేటటువంటి విధానము కలిగిన శరీరార శక్తిని ఇస్తారు. అమ్మవారికి బుడ్రాయి దగ్గర చెప్పారు, కొద్దిగా సేపు ఆపమ్మ, గుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీ ఇష్టమో తల్లి అని చెప్పి అనగానే అలా ఒక్క నిమిషంలో వానని ఆపి దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత నీ ఇష్టము తల్లి అని చెప్తే ఆలకించింది. అటువంటి దేవతని మన శరీర ఆరాశక్తితో ప్రేమగా పొందేటటువంటి యోగాన్ని కలిగించే ఈ 10 రోజుల పూజా కార్యక్రమాలు. నా పూజా కార్యక్రమాల్లో కూర్చుంటే డబ్బులు వస్తాయి, ఉద్యోగం వస్తుంది, వ్యాపారం జరిగిద్దని నేను చెప్పను. నా విధాన పూజా కార్యక్రమాల్లో కూర్చుంటే మీ శరీరంలో ఉన్న దారిద్ర్యానికి సంబంధించిన నెగటివ్ శక్తిని పూర్తిగా దూది పెట్టి తుడిచి వేస్తాం. ఒక దెబ్బ తగిలితే ఎలా అయితే చీము పట్టిన తర్వాత ఎలా తుడిచి దూదిని పక్కన పడేస్తారో అలా పడేసేటటువంటి పూజా కార్యక్రమాలు ఈ 10 రోజులు జరుగుతాయి. మనసుకి చండాలమైనటువంటి ఆలోచనలు ఉన్న వాటిని తుడిచేసేటటువంటిది, శరీరంలో అనారోగ్య స్థితులు కలిగి ఉన్న వాటిని తుడిచేసేటటువంటిది, ఏది జరిగినా కానీ ప్రక్షాళన జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు ప్రతిరోజు మనము నిర్వహించుకోబోతున్నాం. దశమహాదేవత అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో ఈ దశమహాదేవతలకు పూజించితే ఏం కలుగుతుందంటే ఫస్ట్ శరీరాన్ని శుభ్రంగా ఉంచేటటువంటి యోగాన్ని ప్రసాదిస్తారు. శుభ్రంగా అంటే స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం కాదు. మన శరీరంలో మనకు తెలియకుండా కొన్ని మగిల పట్టినటువంటి విధానమైన బుద్ధులతో ఉన్నటువంటి ఇబ్బందికరమైన సూచనలు ఉంటాయి. వాటిని తొలగించేటటువంటి ఏ దేవుడైనా ఏ దేవతైనా ఉంది అంటే దశమహాదేవతల్లో ఒక్కొక్క దేవత ఒక్కొక్క విధమైనటువంటి శరీరాన్ని పరిశుభ్రంగా చేసేటటువంటి విధానము కలిగిన దేవతలు. 10వ దేవత అమ్మవారి ఈ పరిశుభ్రంగా తయారైనటువంటి శరీరాన్ని శాశ్వతంగా దశాంతర దశ, దశ అంటే 10, అంతరదశ అంటే చెప్పలేనన్ని 10, అంత విశేషంగా కాపాడేటటువంటి దేవత దశమహాదేవి. దశమహాదేవతలు అనగానే మీరు ఈ అమ్మవారు 10 మంది అమ్మవారి పేర్లు చెప్పుకొని ఆనందపడతారు. ఈ 10 మందికి దశగిరీటి దేవి మాత ఉంటుంది. ఆమె ఏకాదశి పర్వదినమున వీళ్ళందరితో మనం కూర్చున్నట్టుగా కూర్చొని ఒక సభని పెట్టుకొని మాట్లాడింది. దశమహాదేవతలు ఎవరు అంటే శక్తివంతమైన దేవతలు. ఆ శక్తివంతమైన దేవతలు ఎక్కడ పనిచేస్తారంటే ప్రతి ఒక్క పురుష విధానంలో ఉన్నటువంటి భగవంతుడు, శివుడు కావచ్చు, విష్ణు అవతారంలో ఉన్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, వారి దగ్గరికి వచ్చేటటువంటి భక్తుడు ఏ విధంగా వచ్చాడు అనేటటువంటి దశాంక సంఖ్యతో ఉన్నటువంటి సంఖ్యని రాస్తూ ఉంటారు. పోచమ్మ తల్లి దగ్గరికి వచ్చిన, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా, హనుమంతుడి దగ్గరికి వెళ్ళినా, శివుడి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ దశమహాదేవతలు దశాంక దేవతలుగా రాయడం జరిగింది. మీరు చేసేయండి దుర్గా హోమం. ఏ భగవంతుడి దగ్గరైనా ఈ మాతృకా దేవత రూపంలో ఉన్నటువంటి 10 మంది అమ్మవార్లు ఉంటారు. వీళ్ళని గుర్తించలేనటువంటి విధానములో ఉన్న భక్తులు వీళ్ళు ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయాణాన్ని కొనసాగించి ఒక్కసారి పుష్పం పెట్టి కదిలించినా
వాళ్ళు వెంటనే శరీరాన్ని పట్టుకుంటారు. శరీరం పట్టుకొని ముందు శరీరాన్ని పరిశుభ్రంగా చేసేటటువంటి యోగాన్ని ప్రసాదిస్తారు. తర్వాత మనసులో ఉన్నటువంటి మకిలని కడిగేసేటటువంటి విధానాన్ని చేస్తారు. తర్వాత తనకిష్టమైనటువంటి దేవత ఎవరైతే ఉందో ఆ దేవత దగ్గరికి వెళ్ళేటటువంటి దారిని కల్పిస్తారు. ఆ తర్వాత ఆ దేవత దగ్గర నుండి వీళ్ళకు కావాల్సినటువంటి పాజిటివ్ శక్తిని స్వీకరిస్తారు. ఏ పూజ చేసినా చివరికి మీకు పొందేది ఏంటి అంటే శుభశక్తి. అంతేగాని డబ్బును కురిపించేటటువంటి లక్ష్మీదేవి పూజ చేస్తే డబ్బు వస్తుందంటే నేను చేయొచ్చు, చాలా డబ్బు కురిపించుకోవచ్చు, రాదు. ముందు ఆ డబ్బుకు కావాల్సినటువంటి శరీర పరిశుభ్రతలో ఉన్న మనసు యొక్క సంచారము చేసే బుద్ధి ఉండాలి. అప్పుడు మనకి ధనాన్ని ప్రాప్తి చేసేటటువంటి దేవత కమలాత్మికాదేవి మాత. దరిద్రాన్ని ఊడ్చి వేసేటటువంటి కార్యాన్ని ప్రతిరోజు పెట్టుకునేటటువంటి ఒక ముసలి దేవత ఉంటుంది. ఆమె ధూమావతీ దేవి. ఆమెను కదిలించాము అంటే చాలా జాగ్రత్తగా ఆచి చూచి అడిగేయాలి. ఎందుకంటే ముసలి వాళ్ళకి ఏముంటుంది, బీపీ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు చెప్పిన మాట వినరు. కాబట్టి ఆమె దగ్గర మనం ఎలా ఉండాలంటే ఆమెకు పువ్వు పెట్టకూడదు, పసుపు కుంకుమ వేయకూడదు, పండ్లు తీసుకొచ్చి పెట్టకూడదు, అన్నీ ఎండిపోయినటువంటి పదార్థాలు ఉండాలి. ఆమె దగ్గర పువ్వు పెడితే చాలా చాలా ఏమైంది బొట్టు పెట్టద్దామని మీ అందరికీ ధూమావతీ దేవి పూజ చేసే రోజు ఆమె కథ గురించి చెప్తాం. ఈరోజు మీకెందుకు చెప్తున్నా అంటే మనకు మొత్తము దశమహాదేవతలకు దశాంగ భైరవులు ఉంటారు, ఉచ్చిష్ట చాండాల భైరవులు ఉంటారు. వీళ్ళు మన దగ్గర ఉన్నారు అంటే పంచభూతాలని ఒక్కొక్కసారి మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అంటే మన శరీరాల శక్తికి మన మనసుకు నచ్చినట్టుగా ఒక దేవత బయటికి వచ్చిందమ్మా కొద్దిగా సేపు ఆపగలిగితే చూడు అన్నప్పుడు ఈ వాన ఆపడానికి నాకు ఉండదు శక్తి, ఆ దేవతలకు ఉండదు. కానీ పైన పరదా గప్పి పట్టుకుంటారు, పడేటటువంటి ఇక్కడ కాదు, ఆ పరదా పట్టుకొని ఉంటారు. వాళ్ళని ఈ ప్రకృతి అడిగింది, ఎందుకు మీరు ఇది పట్టుకొని నిలబడరు అంటే మేము ఉచ్చిష్ట చాండాల భైరవులము, దశాంగ భైరవులతో, దశమహాదేవతలతో, ఏకకాల రుద్రుడితో అనుసంధానమైనటువంటి ఒక బీజాక్షరాన్ని పట్టుకొని ఉయ్యాల ఊగేటటువంటి ఒక సాధకుడు ఉన్నాడు. అతడు కోరిక కోరిండు. ఆ కోరిక మేరకు ఏంటి అని చూస్తే అక్కడ ఒక తల్లిని పట్టుకొని ఊరేగింపుగా తిరుగుతుండు. ఆ తల్లి తడిస్తే ఆ తల్లికి ఉన్న శక్తి పోయింది. దేవతా విగ్రహం మీద గొడుగు ఎందుకు పెడతాడంటే ఒక్క వాన చినుకు పడితే 100కి 15% యొక్క శక్తి వృధా అవుతుంది. ఆకాశం నుండి సిరిజల్లు ఒక్కటి కూడా విగ్రహం మీద పడకూడదు. పడింది అంటే ఆ విగ్రహం యొక్క శక్తి తగ్గిపోయింది. ఆఖరికి చెయ్యని అడ్డు పెట్టాలి. ఆ చినుకు చేతిని తాకి విగ్రహం మీద పడితే ఆ నీటి చుక్కకు ఆ శక్తి ఉండదు. గంగ యొక్క శక్తి ఏంటంటే ఆకాశం నుండి రాలేటటువంటి గంగ ఎంతో శక్తివంతమైనటువంటి, ఏ దేవత విగ్రహాన్నైనా సరే తనలో కలుపుకునేటటువంటి శక్తి ఉంటుంది, ఒక పరమశివుడి యొక్క విధానాన్ని తప్ప. కాబట్టి గొడుగులు పట్టి తిరిగేది ఎందుకు అని అంటే ఆకాశము, వాయువు, మేఘనాథుడు అనేటటువంటి వీరు ముగ్గురు కలిసి వచ్చేటటువంటి చిరుజల్లుతో కలిగి వచ్చేటటువంటి నెగటివ్ శక్తి ఉంటుంది. అది అసుర శక్తి, శుభయోగ శక్తి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగుకి ఒక చుక్క యొక్క స్వభావం మారుతూ ఉంటుంది. నీటి చుక్కది, ఆ నీటి చుక్క పైనుంచి వచ్చేటప్పుడు భూమి మీదకి వచ్చేటప్పుడు వాటి యొక్క దశలు మారుతాయి. ఈ నీటి చుక్క శ్మశానంలో పడాలి, ఈ నీటి చుక్క పోచమ్మ గుడిలో పడాలి, ఈ నీటి చుక్క మరుగుదొడ్డి మీద పడాలని భూమి దగ్గర అవుతున్న కొద్దీ వాటి యొక్క
అంశాలు మారిపోతూ ఉంటాయి. ఆ మారేటటువంటి సమయంలో ఏవైతే రాక్షస గుణయోగముతో ఉన్నటువంటి గాలితో సంచరించినవి ఉన్నాయో అవన్నీ ఆ నీరుని శ్మశానం వైపు తీసుకువెళ్తాయి. దేవతా గుణయోగముతో కలిసి ఉన్నటువంటి వాయువుతో ఉన్నటువంటి నీటి చుక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ గుడి వైపు తీసుకొస్తాయి. మరి దారిలో నడిచేటటువంటి పల్లకి పైన పడితే ఆ పల్లకి దారిలో ఉంది, ఆ దారి ఎవరికి సంబంధించింది, శుభయోగమైనటువంటిదా అశుభయోగమైనటువంటిదా, పట్టుకున్నటువంటి వారు శుభయోగమైన వాళ్ళ అశుభయోగమైన వాళ్ళ మనసులో ఏ విధమైనటువంటి మకిలతో ఉన్నారు అనేటటువంటి విధానము ఆ నీటి చుక్క వెంటనే గ్రహించి పట్టిన తర్వాత ఈ పల్లకిలో ఉన్నది ఎవరు అని చూస్తారు. ఫలానా దేవత ఉంది అంటే వీళ్ళ యొక్క శక్తి మొత్తం నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఆ దేవతకి పంపిస్తారు. ఆ తర్వాత ఆ దేవతని మనం గర్భగుడిలో పెడితే స్పందన ఉండదు. ఆ దేవత దగ్గరికి పోయి పువ్వు పెట్టాలనిపించదు, ఆ దేవత దగ్గరికి పోయి దీపం ముట్టియాలనిపించదు, ఆ దేవత దగ్గరికి వెళ్ళి నైవేద్యం పెట్టాలనిపించదు. ఏదో మామూలుగా ఉన్నటువంటి ఒక బిందో లేదో ఒక కర్ర చెక్క ముక్కు అన్నట్టుగా పక్కన పెట్టేస్తుంది. అటువంటి విధానము కలగకుండా ఉండాలంటే ఆకాశం నుండి రాలేటటువంటి సిరుజల్లుల్లో పంచలోహములతో ఉండేటటువంటి విగ్రహం యొక్క శక్తి తక్కువ చివరిగా చనిపోయేటటువంటి సమయంలోనే కనెక్ట్ అయ్యారు. బంగార విగ్రహం పెడితే కరుణించేటటువంటి దేవతలు ఉండరు. అమ్మవారి మీదికి అతని దృష్టి పోదు, అమ్మవారి శక్తి తను తీసుకోలేదు. దృష్టి పోవాలి అని అంటే మానవులకి ఎవరికైనా త్వరగా పోవాలంటే ఒంటి మీద బంగారు లోహంతో ఉన్నటువంటి ఉంగరమో చైనో ఏదన్నా వేసుకుంటే ఆ దిష్టి కలగదు. ఆ దిష్టి వేరొక అది ఆ దిష్టి వేరొక విధానంగా ఎలా కలిగింది అంటే వీడు ఏ విధంగా సంపాదించిండు, ఏ విధంగా ఇంత ఉత్తీర్ణతమైనటువంటి ఐశ్వర్యవంతుడైనడు అనేటటువంటి ఆలోచనని అవతల వాళ్ళని కలగ చేసి మన దగ్గర ఆ శక్తిని పూర్తిగా అవతల వాళ్ళ యొక్క ఆరాశక్తి మొత్తం మనం తీసుకున్న తర్వాత మన ఒంటి మీద బంగారం ఉండదు, ఇల్లు ఉండదు, డబ్బులు ఉండవు. ఒక్కసారి ఆభరణం పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ తీసి కరిగించి ఇంకొక దాన్ని తయారు చేయడానికి వసంతోత్సవములు అనేటటువంటి విధానముగా స్వామివారికి బంగారు సేవా కార్యక్రమం చేస్తారు. ఆ చేసినప్పుడు బంగారాన్ని మార్పు చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు స్వామివారిని ఒక్క నిమిషం చూడడం కోసం మనం పోవడం కోసము గంటల సేపు అయినా సరే అక్కడ ఉండి ఆ ఒక్క నిమిషము చూస్తాం. మీరు స్వామి ముఖాన్ని చూడలేరు, స్వామి కళ్ళని చూడలేరు. అక్కడ ఏం కనబడిందంటే బంగారు లోహముతో ఉన్నటువంటి విగ్రహము బంగారు వర్ణమైనటువంటి దీపాల కాంతుల్లో చుముక్కమనేటటువంటి ఆయన రూపాన్ని చూడగానే మనం పడినటువంటి రెండిపోతాం. అటువంటి శక్తిని ఏదైనా ఇవ్వాలి అంటే దశాంగ దేవతలు కావాలి. దశాంగ దేవతలు ఎవరు పట్టుకోలేరు. కానీ ఈ మధ్య కాలంలో ఒక 10-17 సంవత్సరాల్లో దశాంగ దేవతల పేర్లు మారి దశమహాదేవతలు అని అయిపోయారు. ఈ దశమహాదేవతలు అంటే మహా అద్భుతాన్ని కలగ చేసేటటువంటి దేవతలు. ఒక్కసారి ఆమెకు దీపం ముట్టించి పట్టుకున్నా ఇంకొక ఆమెని పట్టుకోవాలి, ఇంకొక ఆమెని పట్టుకుంటే ఇంకొక ఆమెని పట్టుకోవాలి. ఎట్లా పట్టుకోవాలి? చేత్తో కాదు. ఎట్లా పట్టుకోవాలి? మనస్సుతో పట్టుకోవాలి. మనస్సుతో పట్టుకోవాలంటే తారాదేవి మాత ఉంటుంది. తారాదేవి మాత దగ్గర కూర్చొని మంత్రాలు చదవాలి. కోపం వచ్చే మంత్రాలు ఉంటాయి,
సరస్వతీదేవి మాత ప్రతిరూపం ఎవరు? తారాదేవి. తారాదేవి సరస్వతి ఉగ్ర రూపం. ఆమె దగ్గర కోపం వచ్చే మంత్రాలంటే బూతులు కాదు. ఏంటి మంత్రములో కిందిని పైకి పైని కిందికి సరి సమానంగా లేకుండా ఎగుడు దిగుడుగా ఆపుతూ చదువుతూ ఉంటే సరస్వతీదేవి వేరొక వర్ణంలోకి మారింది. సాత్వికమైనటువంటి శ్లోకమ విధానంలో వెళ్ళిపోతే సరస్వతీదేవి అదే విధమైనటువంటి యోగాన్ని ప్రసాదించింది. కానీ ఆమె యొక్క వర్ణము గుణము మారాలి అంటే ఆ మంత్రం ఉండలకు పడుగ్గా దాని పడుగ్గా తీసుకోకుండా ఒక్కసారి పైకి లేపి ఒక్కసారి చిన్న కిందికి తెచ్చి మళ్ళీ ఇట్లా అడ్డంగా తీసుకెళ్ళి మళ్ళీ కిందికి పైకంటే ఈ తారకనామముగా పూజించినటువంటి తారాదేవి నీవు రామచంద్రుడికి ఒక వరాన్ని ప్రసాదించిన తారకనామముగా పండు తీసే విధానం చేస్తూ మరి మన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటుంది అని చెప్పి తారాదేవి మాత్రం చెప్పినప్పుడు ఆ తారాదేవి అర్థం చేసుకొని సరేగా నీకు ఎవరైతే నా అక్షరాలు అంటే సరస్వతీదేవి యొక్క స్వరభాగంలో అక్షరాలకి విధమైనటువంటి విచిత్రమైనటువంటి దేవం దారిని పోయేటటువంటి ఎవరు తప్పకుండా ఎక్కువగా ఉన్న అడవి ప్రాంతంలో ఎండిపోయి వరుగై ఉన్న పుల్లని ఎరుచుకొని అమ్మవారి కష్టపడిన పూజ చేసిన అనుకో చాలా ఆనందపడి చీపిరి చాడబట్టుకొని వస్తుంది. నేను ఎక్కడిదో చెత్త బట్టకు వచ్చి నా కోసం ఎండిపోయినది మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టి పూజ చేసినావు. ఈ చెత్తతో పాటు నీకున్నటువంటి చెత్త కూడా మొత్తం నేను ఊడ్చి చాటలు ఎత్తుకుంటా. కానీ ఇది మళ్ళీ నేను భూదేవి మీద పోయాను కాబట్టి ధూమావతి దేవి మాతకి ధూమ్రవర్ణ భేరుండకాలి అని ఉంటారు. ధూమ్రవర్ణ భేరుండకాలి ఆ కాళీదేవి మాత శ్లోకం చదువుతూ నువ్వు పొగ వేయరా నేను కాలుస్తూ ఉంటాను. అందుకని మనం ఎప్పుడన్నా నేను పోయినప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళని అడిగితే శ్రీశైలం అటు పోయినప్పుడు ఒక అడవి దగ్గర ఆపి నేను పుల్లలు ఏర్పరచుకుంటాను. తెచ్చుకొని ఇంట్లో ఇరగొట్టి పెట్టుకొని అప్పుడప్పుడు చికాకులు వేసినప్పుడు నాకు ఫోన్లు చేసి ఎవరన్నా ఇబ్బంది పెట్టే ఈ వేసినప్పుడు కోపం వేస్తా పూడికి 2000 చిల్లరు 5 రూపాయలు 10 రూపాయలు. ధూమావతి దేవి ఇంటికి వచ్చినప్పుడు ఎవరన్నా 5 రూపాయలు 10 రూపాయలు చిల్లర వేసుకొని పోయేదాంట్లో కౌంట్ చేస్తాను. అదే నీ దరిద్రాన్ని వీడు పట్టుకోపోయిండు, నువ్వు ఈ రోజు కూర్చిన చెత్తలో ఆ దరిద్రాన్ని బయటికి తీసుకుపోతున్నా. 4-5 రోజుల తర్వాత అతను రేపటి రోజు సాధకుడు నేనని కాదు, వేరే ఏ సాధకుడైనా కాదు
పంచాక్షరి మంత్రాన్ని పఠించేవాళ్ళు కావచ్చు, నారాయణుడి యొక్క మంత్రాన్ని పఠించేవాళ్ళు కావచ్చు. చేస్తే ఆ ఆకలి యొక్క భావన ఎలా ఉందనేది అన్నపూర్ణాదేవికి తెలుసు. ఆ ఆకలిగా ఉన్నప్పుడు అన్నపూర్ణాదేవి గంట సేపు పరమశివుడు కూర్చోబెడితే కడుపులో పేగులు ఎంత కాలుతున్నాయి అనేది తెలుసు. అన్నపూర్ణాదేవి చెప్పింది, నీ కడుపులో ఎంత పేగులు ఉడికితే కాగితే అంత అభిరుచి నీకు కలుగుతూ ఉంటుంది. నేను ఆ అభిరుచిని ఇక్కడ తయారు చేస్తున్నా. కింద పెట్టింది మంట కాదు, నీ కడుపులో రగిలేటటువంటి అగ్నిజ్వాలను పెట్టాను. ఆ అగ్నిజ్వాలతో తయారైతుంది అమృత పదార్థము. ఆ అరచేత్తో ఉన్నటువంటి అమృతాన్ని నీ నోట్లో పెడతాను అని చెప్పి పెట్టిందమ్మ. కాబట్టి ఆడవాళ్ళు ఏం చేయాలి అంటే, పిడికడి బియ్యం పోసి వండినా కానీ పెట్టేటటువంటి పురుషులకి చాలా అపురూపంగా పెట్టాలి. ప్రేమతో వడ్డిస్తే వాడు పిడికడికి ఇంకొన్ని గుప్పెడు పిడికళ్ళు తెచ్చి ఇంట్లో అట్లా ధారపోస్తాడు. అన్నానికి లోటు రాదు. ఇది అన్నపూర్ణాదేవి యొక్క తత్వములో ఉన్నటువంటి విధానం. చివరిది 1 నిమిషంలో అయిపోయింది. సరస్వతీదేవి మాత 2 విధములతో ఉన్నటువంటి విధానముతో పార్వతీదేవి మాతతో ఉన్నటువంటి సమయంలో మాట్లాడుతుంది. లక్ష్మీదేవి 8 భాగములతో ఉన్న అష్టదేవతగా ఉంది. నీవు నవవర్ణములతో ఉన్నటువంటి 9 విధములైనటువంటి దుర్గగా లేదా ఇతర దేవతలతో నీవు ఉన్నావు. నేనున్నటువంటిది విధానం ఏంటి, నా పరిస్థితి. బ్రహ్మకి 4 ముఖములు ఉన్నాయి. ఆ 4 ముఖములలో 2 శక్తులు కావాలి. ఒకటి 4 ముఖములతో ఉన్నటువంటి బ్రహ్మకి కామబ్రహ్మ, ఇంకేముంటుంది రిమ్మ. రిమ్మ తెగులు అని ఉంటుంది ఎక్కడ, వీడికి రిమ్మ తెగులు ఉంది. జ్ఞాన బ్రహ్మ, ఐశ్వర్య బ్రహ్మ అని ఉంటుంది. ఈ 4లో వీరిద్దరికి ఆపోజిట్గా వచ్చేటటువంటిది సరస్వతీదేవి మాత కామదాయిని రూపముగా. అమ్మవారి మంత్రంలో ఏమొస్తుంది, సరస్వతి శ్లోకంలో కామమంత్రం వస్తుందా? కాబట్టి ఎంత వరదగా ఉన్న కామాన్నైనా రూపముతో ఉన్నటువంటి ఇలా చూడగానే మాయమైంది. అంటే ఆ కామం మాయమైంది. అటువంటి శక్తిగా నీవు తయారవు. ఇంకొక రూపమైంది వరదే కామ రూపిణి. తర్వాత ఇంకొకటి ఏంటి నీది అంటే, నీది ఎప్పుడు ఉన్న రూపమే విద్యారంభం. విద్యకు నీవు అధినేతవే. కాకపోతే నేను నా భర్త దగ్గర కామ విధములతో ఉన్నటువంటి నవ విధములు కోరుకోలే. లక్ష్మి కూడా 8 విధములు అలా కోరుకోలే. 8, 2 ఎంత? 10 కదా. 9, 10 ఎంత? 19. ఈ 19లో 1 మైనస్ చేసేటటువంటి యోగము ఉండేది. అందరికంటే పెద్దమ్మ తల్లి అని అంటారు. మీకు అందరికీ ఏమంటారు? ముగ్గురమ్మ తల్లి. వీళ్ళు ముగ్గురు అష్టాదశ శక్తి పీఠాలలో ఆవిర్భావమైనటువంటి శక్తులుగా ఉండి ఒక పెద్దమ్మ తల్లిని అష్టాదశ పీఠాలకి అధినేతగా పెట్టుకున్నారు. కాబట్టి నవరాత్రులు అక్కడ కూడా ఇచ్చాం. అక్కడ ఈశాన్యం కలిసాల దగ్గర ఉండండి. 8 లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవోనిదాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవేంద్రగంగాధరాం త్రాం త్రైలోక్యకుటుంబినీం సరసయాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ లక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ ప్రసన్నమమ సర్వదా. మహాలక్ష్మీ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ ఈశాన్యములో అక్కడ
బకలాముఖి ఇక్కడ ఇక్కడ ఈశాన్య మహాలక్ష్మీ గణపతి దేవతాయ నమః. దేవీ శరన్నవరాత్రి ఉత్సవ కర్మణ్యే అమావాస్య తిథి వాసవ్య ఆదివాసరే రాత్రి సమయే మహాదేవి దేవత మహాలక్ష్మి అష్టభుజంగదేవ్యై నమో నమః. 8 మంది కొబ్బరికాయ పట్టుకొని దండం పెట్టి ఐదారికి ఇచ్చి ఆగ్నేయాం దిశకర్మణ్యాం దేవి అన్నపూర్ణే సదామాయే అగ్నిదేవతాం అమృతవర్షిణీ దేవి ఆగ్నేయాం మేఘప్రదాత దేవత. ఆశ్వీజమాస దేవి శరన్నవరాత్రి ఉత్సవకర్మణ్యే మహాదేవి అన్నపూర్ణ ఆగ్నేయ దిశవాగే మహాదేవి ఆవాహయామి ఆసనం సమర్పయామి. భవతి అంశగా ఉండేటటువంటి ఆగ్నేయమున ఎక్కువగా ఉడికేటటువంటి పదార్థములు ఆహార పదార్థములు, ఆహారములని అమృతంగా అందించేటటువంటి అన్నపూర్ణాదేవి స్వరూపముగా అమ్మవారు ఈరోజు రాత్రి బయలుదేరుతారు. అలానే నైరుతి భాగమున మన యొక్క మూలమైనటువంటి దేవత ఎవరైతే ఉందో ఆ దేవత యొక్క ఆదాయ విధానం భరించేటటువంటిది వాస్తు పురుషుడు నైరుతి శిరస్సు. ఆ శిరస్సు పైన మన ప్రత్యంగరీ దేవి మాతాంశతో ఉన్నటువంటి దేవతలందరినీ పిలుస్తున్నాం. వాయువ్యమున ఇక్కడ సంచరించేటటువంటి ప్రతి ఒక్క మానవుడికి హనుమత్ రక్షతో ఉండేటటువంటి వాయువుతో సంచరించేటటువంటి హనుమత్ ప్రత్యంగరీ దేవి మాత. సర్వరక్షతే మాయే చక్రే శాంభవి నారసింహ శరీర ఆకృతే కోరదంతే ప్రత్యంగరీ భీషణ చక్రధారిణి అనేటటువంటి దేవత. ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్ళేటటువంటి వారికి హనుమంతుడు భీషణ చక్రధారిణి అయిన ప్రత్యంగరీ దేవి మాత క్షేత్రపాలక దేవిగా ఉండి అందరినీ పరిరక్షించేటటువంటి విధముగా రావడం కోసము వాయువ్యములో మనము కొబ్బరికాయ కొట్టాము. ఇప్పుడు మీరు 8 ప్రదక్షిణాలు చేస్తే అష్టదిక్కుల యొక్క అష్టములు అష్టపాద దోషములని ఇక్కడ బందీ చేసి వెళ్తారు. రేపటి నుండి 8 రోజుల వరకు ఒక్కొక్క పాదములు ఒక్కొక్క విధమైనటువంటి శుభయోగమైనటువంటి దేవతా శక్తిని మోక్షముగా పొంది నవమి రోజు మహా అద్భుతమైనటువంటి నవపాదములతో విజయదశమి రోజు విజయపాదముతో మోక్షాన్ని పొందేటటువంటి ఏకపాదముగా ఏకాదశి రోజు ద్వాదశి రోజు అద్భుతమైనటువంటి గమ్యస్థానములో కూర్చునే యోగపాద దర్శనని కలగ చేస్తుంది ఈ దేవత. కాబట్టి ఈశాన్య మూలములో ఉన్న వాళ్ళు 8 మంది, వారి తర్వాత ఆగ్నేయ మూలంలో ఉన్న వాళ్ళు 8 మంది, వారి తర్వాత నైరుతి వాయువు 8 ప్రదక్షిణాలు చేయండి.